అయితే ఈ పళ్ళ మొక్కలకి 9 ఇంచెస్ పాట్సే ఉన్నాయి కదా, స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ వేస్తున్నాము. ఈ రెండు కూడా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు రిలీజ్ అయిన ఫర్టిలైజర్ మాత్రమే ఈ ప్లాంట్ కి వేస్తున్నాము. ఫంగస్ ఇంకా నెమటోడ్స్ ఉంటాయి కదా, కాంపౌండ్ రిలీజ్ చేస్తుంది అనమాట. మళ్ళీ డైల్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రూట్స్ వచ్చేటప్పుడు ఫర్టిలైజేషన్ కొంచెం వేరేగా వేస్తూ ఉంటాం అనమాట. వీటన్నిటికి కూడా పోషకాలు అందాలనంటే చిన్న పాట్ లో అయినా కూడా పళ్ళ మొక్కలు మనం పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, మన బాల్కనీ గార్డెన్ లో వాటర్ మెలన్ పిందెలు వచ్చాయి, కొంచెం పెద్దగా అయ్యాయి. 2 వచ్చాయి, ఇంకా 2 చిన్న ఉన్నాయి, గ్రిల్ కట్ సైడ్ ఉన్నాయి అనమాట. సో ఇవి 2 మొక్కలు ఉన్నాయి. ఇది 9 ఇంచెస్ పాట్ లో పెంచుతున్నాము. ఇది యాక్చువల్లీ సపోటా చెట్టుకి రీపాట్ చేసాము మొన్న ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. దాంట్లోనే సీడ్స్ వేసాం అనమాట. మార్కెట్ లో వాటర్ మెలన్ కొనుక్కుంటాం కదా, స్వీట్ ఉంది అని అనిపిస్తే దాని సీడ్స్ ఏం చేసామంటే ఈ 2 పాట్స్ లో వేసామన్నమాట. తర్వాత ఇదే పాట్ లో మస్క్ మెలన్ కూడా వస్తుంది. ఈ మస్క్ మెలన్ మాత్రం లాస్ట్ టైం మనం హార్వెస్ట్ చేసాం కదా, మన బాల్కనీలో పెంచింది, దాని సీడ్స్ అనమాట. అది వేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకా అది ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. ఈ వాటర్ మిలన్ మాత్రం చాలా బాగుంది. దీనికి ఇలాగ మాస్క్ కట్టాను అనమాట, నెట్ కట్టాను. గాలి వస్తుంది కదా, సడన్ గా తగిలేసి పడిపోతాయేమో అనేసి ఇలా కట్టి పెట్టాను. ఫ్రెండ్స్, మన బాల్కనీ గార్డెన్ లో పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయి కదా. పళ్ళ మొక్కలకి మేము ఒక డిఫరెంట్ ఫర్టిలైజేషన్ చేస్తూ ఉంటాం అనమాట. పెద్ద మొక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు నిమ్మ చెట్టు అనేసి, యాపిల్ బేర్ అనేసి, పపాయ అనేసి, సపోటా అనేసి, వాటర్ మెలన్, మస్క్ మెలన్ కూడా యాడ్ చేసాం అనమాట. ఇప్పుడు చిన్న ఫ్రూట్స్ వచ్చాయన్నమాట. సో ఫ్రూట్స్ వచ్చేటప్పుడు ఫర్టిలైజేషన్ కొంచెం వేరేగా వేస్తూ ఉంటాం అనమాట. మనం రెగ్యులర్ గా నార్మల్ నీళ్ళు వేస్తూ ఉంటే ఎక్కువగా పోషకాలు అందవు. చాలా చిన్న పాట్ కదా, అంటే జస్ట్ ఇది 9 ఇంచెస్ పాటే అనమాట. పాట్ లో సపోటా కూడా ఉంది, అలాగే మస్క్ మెలన్, వాటర్ మెలన్ కూడా ఉంది, అలాగే ఒక చిన్న పపాయ చెట్టు కూడా పెరుగుతుంది సీడ్ పడి. ఇప్పుడు వీటన్నిటికి కూడా పోషకాలు అందాలనంటే మనం రెగ్యులర్ గా లైట్ గా దాంట్లో పోషకాలు ఉన్న వాటర్ వేస్తూ ఉండాలన్నమాట, నార్మల్ వాటర్ కంటే. అలాగైతే ఇవి బాగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ సపోటా చెట్టు చూస్తే లీవ్స్ అన్ని కూడా పేల్ గా కనిపిస్తున్నాయి, అంటే దాంట్లో మినరల్స్ అవన్నీ కూడా వాటికి సరిగ్గా సరిపోవట్లేదు అన్నట్టుగా మనకి నిదర్శనం అనమాట. అలాగే మస్క్ మిలన్, వాటర్ మిలన్ చూస్తే లీవ్స్ అన్ని కూడా ఎల్లోయిష్ అయిపోయాయి. కొన్ని ఎల్లోయిష్ ఏంటంటే ఒక్కొక్కసారి ఓవర్ వాటరింగ్ వల్ల అయిపోతుంది, లేదా అంటే మినరల్స్ లేకపోవడం వల్ల అవుతుంది అనమాట. ఇప్పుడు మినరల్స్ లేకపోవడం వల్ల ఓవర్ వాటరింగ్ అన్ని రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్, అంటే ఎక్కువ వాటర్ పడితే కూడా ఆ మినరల్స్ డైల్యూట్ అయిపోతాయి అనమాట. సో అలాగైనా కూడా ఈ లీవ్స్ ఎల్లో అయిపోతాయి. అందుకే వాటికి కొంచెం తక్కువ చేయాలన్నమాట. ఇప్పుడు తక్కువ చేసి కూడా చూసాను వాటర్, కానీ ఎండకి చాలా వాలిపోతున్నాయి చెట్లు. అలా వాలిపోతే ఏమవుతుంది అంటే ఈ పూత ఉంది కదా, కాయలు పూత, అది రాలిపోతాయి అనమాట పళ్ళ మొక్కలకి. ఒకసారి రాలిపోయాయి అనుకోండి, మళ్ళీ పూలు ఆ ఏరియాలో రావు, మళ్ళీ మొత్తం కట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ పాదులకి కట్ చేసామనుకోండి, మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాయి. అందుకే అలా కాకుండా ఇప్పుడు మనం వాటికి ఫర్టిలైజేషన్ ఇస్తూ ఉండాలన్నమాట, ఆ పూలు కాత రాలిపోకుండా ఉండడానికి. సో ఇప్పుడు మేము చేసే ఫర్టిలైజేషన్ ఏంటంటే ఇది టోటల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట. ఈ ఫర్టిలైజర్ లో అన్ని ఎన్పికే ఇంకా మిగతా మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా ఈ ఫర్టిలైజర్ లో ఉంటాయి. అయితే ఈ పళ్ళ మొక్కలకి 9 ఇంచెస్ పాట్సే ఉన్నాయి కదా, అందుకే స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ వేస్తున్నాము. ఎప్పుడైతే లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తామో, కానీ ఈసారి స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్ వేస్తున్నాము. లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే ఏమవుతుందంటే ఇమీడియట్ గా వాటికి ఎన్పికే అందిపోతుంది, కానీ ఈసారి మరి కొంచెం ఫర్టిలైజర్ రిలీజ్ అయ్యేటట్టుగా చూస్తున్నాము. అయితే ఇది 2 days అయిన తర్వాత ఈ ఫ్రూట్ చాలా పెద్దగా అయింది. అంతకుముందు చాలా స్లోగా పెరిగేదన్నమాట. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వేస్తున్న కొద్దీ, అంటే కొంచెం డ్రాప్లెట్స్ వస్తున్న కొద్దీ దానికి కాన్స్టెంట్ గా ఫర్టిలైజర్ అందుతున్నట్టుగా ఉంది డే అంతా కూడా. అందుకే ఇప్పుడు ఇది తొందరగా పెద్దగా అయింది అనమాట. ఈ ఫర్టిలైజర్ వేసుకోవడానికి ఒక చిన్న బాటిల్ తీసుకుంటున్నాము. 9 ఇంచెస్ పాట్ కి ఈ సైజ్ తీసుకున్నాము. దీనికి మూత కూడా కావాలి. ఈ బాటిల్ తీసుకొని చాలా సన్న కన్నాలు చేస్తున్నాము, చాలా చిన్న కన్నాలు చేస్తున్నాము. అన్ని కార్నర్స్ లో కన్నాలు చేసేస్తున్నాము. ఈ బాటిల్లో ఇప్పుడు మనము వేసేవి ఏంటంటే ఆవపిండి, ఇంకా కొంచెము నువ్వుల పిండి. ఈ రెండు కూడా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఉంటుంది. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నైట్రోజన్ కంటెంట్ అనమాట. ఒక 100% ఆవాలు తీసుకున్నామంటే ఒక 10% నువ్వులు అలా తీసుకున్నాము. సో ఇవి రెండు కూడా పౌడర్ చేసేసిన తర్వాత ఇలాగ 1/2 స్పూన్ తీసుకున్నాము. ఆవ పొడిలో ఏంటంటే ఫంగస్ రెడ్యూస్ చేసే గుణం ఉంది, స్లోగా రిలీజ్ చేస్తుంది ఫర్టిలైజర్. అలాగే
నెమటోడ్స్ పాపులేషన్ డిక్రీజ్ చేస్తుంది అనమాట. ఫంగస్ ఇంకా నెమటోడ్స్ ఉంటాయి కదా సాయిల్ ఒకవేళ ఉంటే అవి డిక్రీజ్ చేస్తాయి. అదొక కాంపౌండ్ రిలీజ్ చేస్తుంది అనమాట ఆవు పొడి. అందుకే దానివల్ల ఈ నెమటోడ్స్ను ఇంకా ఫంగస్ రావు. సాయిల్ మంచిగా ఏరోబిక్ అవుతుంది అనమాట. సాయిల్కి మంచి ఫర్టిలిటీ పెంచుతుంది. సో దీనివల్ల హెల్దీ ఫ్లవర్స్ వచ్చి కాయ క్వాలిటీ పెరుగుతుంది అనమాట పండు. సో హార్వెస్ట్ బాగా వస్తుంది. అండ్ ఈ ఫ్రూట్ స్వీట్నెస్ ఇంకా డిజీజ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. మొక్కలకి అవసరమైన బ్యాక్టీరియా ఉంటుంది. తర్వాత ఈ పపాయా పీల్ ఇంకా లీచీ పీల్ అనమాట. ఇది ఏ పీల్ అయినా వేయొచ్చు పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ కొరకి. ఫ్రూట్స్ పీల్ ఎక్కువగా అయితే ఫ్రూట్స్కి పీల్స్ ఉంటాయి కదా ఆ తొక్కలు ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ లాగా ఉన్నాయి ఈ పపాయా పీల్స్. సో ఇవి దీంట్లో వేస్తున్నాము. వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ డబ్బా వచ్చేసి దీంట్లో సాయిల్లో ఫిక్స్ చేసేస్తాము. సాయిల్లో ఫిక్స్ చేసేసి పక్కన ఏవి కూడా ఖాళీ లేకుండా మట్టితో పూర్తిగా నింపేసేస్తాము. ఖాళీ ఉంటే ఏమవుతుందంటే ఈ స్లగ్స్ అవన్నీ కూడా బయటికి సైడ్కి చేరిపోతూ ఉంటాయి అనమాట. అందుకనే ఖాళీలు ఏమి ఉంచకుండా టోటల్గా సాయిల్ ఫిల్ చేసేస్తాము. ఫిల్ చేసిన తర్వాత ఈ వాటర్ దీంట్లో వేసేస్తున్నాము. అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా ఫర్మెంట్ అవ్వకుండా జస్ట్ ఒక 10 minutes 15 minutes దాంట్లో ఉన్న తర్వాత రిలీజ్ అయిన ఫర్టిలైజర్ మాత్రమే మనము ప్లాంట్కి ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఫర్మెంట్ అయితే ఎక్కువ ఘాట్ వచ్చేస్తుంది అనమాట, ప్లాంట్కి మరీ ఎక్కువ అయిపోతుంది. అందుకే జస్ట్ 10 minutes 15 minutes దీంట్లో నానిన తర్వాత అప్పుడు రిలీజ్ అయిన ఫర్టిలైజర్ మాత్రమే ఈ ప్లాంట్కి వేస్తున్నాము. ఇలాగా వాటర్ అంతా నింపేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఎందుకంటే మా సాయిల్లో నత్తగుల్లలు స్లగ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకనే అది కూడా ఒక కారణం అనమాట మేము పీల్స్ అన్ని డైరెక్ట్గా వేయకపోవడానికి. లేకపోతే ఇంతకుముందు సాయిల్లోనే వేసేవాళ్ళము. వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ స్లగ్స్ అవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. అందుకే ఈ ఫర్టిలైజర్కి ఇలా వాడి దీనికి మూత కూడా పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. మూత పెట్టేసిన తర్వాత అవి మెల్లిమెల్లిగా వాటర్ అంతా కూడా సాయిల్లో సీప్ అవుతుంది. ప్లాంట్కి ఇదే వాటర్ అనమాట, ఇంకా వేరే వాటర్ వేయము. రోజుకి మనం 2 times వాటర్ వేస్తున్నామంటే ఒకసారి ఈ బాక్స్లో వాటర్ ఫిల్ చేసుకోవచ్చు, తర్వాత ఇంకోసారి మాత్రం సాయిల్లో ఫిల్ చేసుకోవచ్చు. దానివల్ల దానికి ఎక్కువ షాక్ అవ్వకుండా ఉంటుంది. లేదా అంటే ఈ బాటిల్లోనే వేసుకోవచ్చు. అంటే ప్లాంట్ అబ్జర్వేషన్ బట్టి ఉంటుంది అనమాట. మన ప్లాంట్కి మాత్రం దీంట్లోనే వాటర్ వేసాము. 2 times వాటర్ వేసాము. చాలా తక్కువ ఉంది కదా ఫర్టిలైజేషన్ అనేసి వేసాము. సో ఇలాగా మనం ఒక 5 days వరకు వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు అయిపోతే ఎక్కువ ఫర్మెంట్ అయిపోతుంది అనమాట. అది మనం మళ్ళీ డైల్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే అది 5 days తర్వాత తీసేస్తాము. తీసేసి వేరే ఫర్టిలైజేషన్ అలా వేసుకోవాలి. సో దీంట్లో స్లో రిలీజింగ్ ఫర్టిలైజేషన్ ఒకటి, ఎక్కువగా ఫర్మెంట్ అవ్వకుండా ఫర్టిలైజేషన్ ఒకటి మనం పంపిస్తున్నాము ప్లాంట్కి. దీనివల్ల ప్లాంట్కి ఎంత ఎన్పికే కావాలో అంత తీసుకుంటుంది. అలాగే మనం ఫర్టిలైజేషన్ వేరేవన్నీ వాడుతూ ఉంటాము. ఈసారికి ఈ 5 daysకి మాత్రం ఈ ఫర్టిలైజేషన్ వేస్తున్నాము. అలాగే మనం రెగ్యులర్గా ఎన్పికే ఎలాంటి వేస్తామో అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా అలాగే సాయిల్లో ఏమేమి మిక్స్ చేయాలో అవి కూడా ఒక 2-3 days గ్యాప్ ఇచ్చుకొని ఏమి వేయకుండా జస్ట్ నార్మల్ వాటర్ కొంచెం వేసుకుంటూ అప్పుడు మళ్ళీ ఇంకో ఫర్టిలైజేషన్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా చిన్న పాట్లో అయినా కూడా పళ్ళ మొక్కలు మనం పెంచుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.